అందరికీ నమస్కారం అండి. జూలై 2వ తేదీన గురువారం రోజున వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున మీరు వినబోయేటటువంటి ప్రతి ఒక్క వార్త కానీ చూడబోయేటటువంటి సంఘటన కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాల వివరాలను కూడా అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోనైతే మనసు పెట్టి వినండి. అలాగే ఈ రోజున మీరు చేయబోయేటటువంటి పనులు, ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా తెల్లవారితే మీకు వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది ఆశ్చర్యాన్ని ఇస్తుంది. మరి ఈ రోజున చెప్పాలంటే మీ జీవితంలో మీరు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలను చూడక తప్పదు. ఈ రోజున ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈరోజు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ జీవితంలో మార్పును తీసుకురాబోయేటటువంటి ఎన్నో రకాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సో అసలు ఈరోజు చెప్పాలంటే మీ జీవితంలో ఈ రోజున మీరు శాసించబోతున్నారు. అంటే ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి చీకటి రహస్యం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పాలంటే మీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అంతేకాదు మీలో ఒక సహజ సిద్ధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికి కింద కూడా లొంగి ఉండరు. అలాగే ఎవరికి కూడా ఏంటంటే పెద్దగా అంటే నష్టం తలపెట్టే విధంగా మీ క్యారెక్టర్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిని యాచించడం కానీ లేదంటే మీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ రావడం కానీ చాలా అరుదనమాట. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక రాయల్ లుక్ అనేది ఉంటుంది. మీకు ఉండేటటువంటి ఆత్మగౌరవం అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా, అంటే ఎవరు దెబ్బతీయాలని చెప్పి చూస్తే వారిని అంత దూరం పెట్టేస్తారు. మీ జీవితంలో మీ ముఖంలో చాలా వర్చస్సు, లావణ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుందండి. మీ మాటల్లో కూడా ఒక మంచి పవర్ ఉంటుంది. కానీ మీకున్నటువంటి అతిపెద్ద మైనస్ ఏంటంటే మీరు పగటి కళలు కనరు, నిజాయితీని నమ్ముతారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ శక్తికి మించి సహాయం చేస్తారు. శత్రువైనా కానీ శరణు కోరి వస్తే ఆదరించేటటువంటి గొప్ప గుణం మీది. అయితే ఇలాంటి గంభీరమైనటువంటి ప్రవర్తన వెనుక ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి లాంటి అమాయకత్వం కూడా దాగి ఉంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మీతో మాట్లాడితే వారి వెనుక ఎన్ని కుట్రలు చేస్తున్నా కానీ గమనించుకోకుండా త్వరగా వారిని నమ్మేస్తారు. ఈ నమ్మకం మిమ్మల్ని చాలాసార్లు ప్రమాదంలోకి నెట్టింది. అందుకే ఏంటంటే మీ మైండ్ ఏంటంటే ఒక రకమైనటువంటి బ్లాక్ స్టేజ్లో ఉందన్నమాట. అంటే దేనిపైన సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరికీ చెప్పుకోలేక లోపలే సతమతమైపోతూ కుమిలిపోతూ ఉంటారు. ఇక మీ ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఊగిసలాడుతూనే ఉంటుంది. చేతికి అందవలసినటువంటి డబ్బు అందకుండా, కావలసినటువంటి పనులు త్వరగా కాకుండా చాలా వరకు మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నారండి. అయితే ఈ రోజున మీకు విశ్వం మీ యొక్క కాలచక్రం అనేది ఒక అసాధారణమైనటువంటి మలుపును తీసుకురాబోతుంది. ఈ రోజున మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు వచ్చేటటువంటి ఫోన్ కాల్ అనేది మరింత అద్భుతమైనటువంటి అవకాశాల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేది ఖాయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు దాకా అంటే ప్రతిరోజు కూడా వచ్చేటటువంటి ఏదో ఒక ఫోన్ కాలే కదా అని అనుకుంటారు. అయితే జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు అనేది చెప్పి రాదు. కాబట్టి ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. ఇది మామూలు విషయం కాదు. మీ భవిష్యత్తును డిసైడ్ చేసేటటువంటి ఒక మైలురాయిగా నిలబడబోతుంది. అందుకే ఈరోజు ఉదయం నుండి రాత్రి లోపల ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మీ ఫోన్ రింగ్ అవ్వడం, అంటే మీ స్క్రీన్ పైన కనిపించేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఎన్నాళ్ళు మూసుకుపోయినటువంటి తలుపులను ఒక్కసారిగా తెరిచేటటువంటి ఒక గొప్ప అవకాశం లాగా మీ కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఆ ఫోన్ కాల్ ఏం మాట్లాడబోతున్నారు, ఆ ఫోన్ కాల్ అవతల వ్యక్తి చెప్పేటటువంటి విషయం మీకు మొదట తీవ్రమైనటువంటి షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా ఆశలు విడిచిపెట్టుకున్నటువంటి ఒక విషయం గురించో, లేదా గతంలో జరిగినటువంటి సగం ఉండిపోయి ఆగిపోయినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించా, లేదా మీరు ఊహించినటువంటి మీ భారీ కెరీర్కి సంబంధించి ఆఫర్ గురించో మీ ముందుకు వస్తుందన్నమాట. మరి ఎన్నాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సంస్థల నుండి, కొంతమంది వ్యక్తుల నుండి మీకు అవసరం ఉంది వారితో అని చెప్పి వారికై వారే మాట్లాడడం, మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావడం, ఈ విధంగా మీకు తెలియనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటనలు అనమాట. మరి అది కెరీర్ రంగంలోనే మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకొస్తుంది ఈరోజు. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మీరు ఎన్నో పడినటువంటి కష్టాలకు, భరించినటువంటి నిందలకు కాలం చెప్పేటటువంటి సమాధానం ఈ రోజున దాగి ఉంది.
మరి అంతేకాకుండా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత నుండి కూడా మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ దగ్గర నుండి లేదా ఒక మంచి ముత్తైదువైనటువంటి ఒక పెద్దావిడ నుండి మంచి శుభవార్త అనేది రావడం మీరు తప్పకుండా చూస్తారండి. మరి ఆ స్త్రీ చెప్పేటటువంటి మాట, ఆమె చెప్పేటటువంటి ఒక సరైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మార్పు ఆలోచన మీ కెరీర్ను పూర్తిగా మార్చేయబోతుంది. అయితే ఎందుకంటే ఆవిడ ఇన్నాళ్ళు మీకు దూరం అయిపోయి ఇక మీకు దగ్గరకు రారు, మీ లైఫ్లో ఉండరు, మీ జీవితం నుండి పక్కకు వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. మరి ఆవిడ మరలా ఆమె తప్పు ఆమె తెలుసుకొని మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వడానికి కూడా మీకు ఈ రోజున ప్రయత్నాలు చేయడం మీ కళ్ళారా చూస్తారు. మీ చేతులను మీరే, మీ కళ్ళను మీరే నమ్మలేనటువంటి పరిస్థితులు ఈరోజు మీ కళ్ళ ముందు పడతాయి. అలాగే ఈ రోజున మీ నుండి దూరమైన వాళ్ళు కూడా దగ్గరైపోయేటటువంటి అవకాశాలు, సంఘటనలు ఈ ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్తల ద్వారా అందేటటువంటి అవకాశాలు కూడా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. ఎందుకు మరి ముఖ్యంగా మీ జీవితంలో ఈ విధంగా జరుగుతుందంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ రోజున మీకు బ్రహ్మాండంగా ఉంది. చాలా కాలంగా పరిచయం ఉండి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినటువంటి పాత స్నేహితులు లేదా ఇండైరెక్ట్గా వెల్ విషర్స్, ఇటువంటి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులు మీకు మరలా దగ్గర అవుతారు. అలాగే ఈ వ్యక్తి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మీరు అనుకున్నటువంటి వ్యక్తి మీకు తెలియకుండానే మీతో ఆ వ్యక్తి కలిసి నడిస్తే మీ జీవితం మరలా అద్భుతంగా, అలాగే ఏదైనా మీకు ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే మీ పనులకు సంబంధించి ఒక మంచి అవసరమైనటువంటి వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆ వ్యక్తి కూడా తిరిగి మరలా ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మాట్లాడి తిరిగి మరలా ఆ బంధం అనేది చక్కగా చిగురించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో దేవదూతలాగా ప్రవేశించేటటువంటి ఆ వ్యక్తి ఊహించినటువంటి గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రభావం మీ జీవితంపై ఎలా ఉండబోతుందంటే కేవలం ఈ ఒక్క రోజుతో అయితే కానే కాదండి. ఈ ఫోన్ కాల్ వల్ల రాబోయేటటువంటి 6 లేదా 8 నెలల పాటు మీ ఆర్థిక స్థాయి అనేది గణనీయంగా పెరిగించబోతుంది. ఇన్నాళ్ళు మీ అప్పులు, అడవిలో నెట్టివేసినటువంటి సమస్యలు కూడా ఒక్కసారిగా తీరిపోతాయి. సమాజంలో కోల్పోయినటువంటి వైభవాన్ని, రాజసాన్ని తిరిగి పొందుతారు. మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి గొడవలు కొంచెం సర్దుమణిగి ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజున మీరు తప్పక చూస్తారు. మిమ్మల్ని పనికిరాని వారిగా చూసేవారు మీ సక్సెస్ను చూసి ఈర్షపడేటటువంటి వారు మీ స్థాయి మారిపోయిందని చెప్పి తప్పకుండా ముక్కున వేలేసుకుంటారు. అలాగే ఇంతలా దెబ్బతినడానికి అంటే మీ యొక్క ప్రతి ఒక్క విషయాలు కూడా దెబ్బతినడానికి కారణం మీ మైండ్ సెట్ అనే చెప్పుకోవచ్చు. అతి మంచితనం అనేది ఎప్పుడూ కూడా పనికిరాదండి. మంచితనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అతి మంచితనం వలన చాలా కోల్పోవలసినటువంటి ప్రమాదాలు మనకు ఎదురవుతాయి. కాబట్టి మీరేంటి, మీకు ఏ విధమైనటువంటి మీ స్థాయి ఏంటనేది గుర్తు చేసుకొని ఏదైనా సహాయం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. మీ చుట్టూ ఉన్నటువంటి వారు కొంతమంది నక్కలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, కాబట్టి వారిని గుర్తించాలి. అలాగే మీ సీక్రెట్స్ను దొంగలించి మీ చుట్టూ ఉన్న వారితోనే మీతో ఏదో ఒక విధంగా అంటే అనవసరమైనటువంటి గొడవలు పెట్టడం, ఇటువంటివి చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. వారేంటంటే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడం, మనశ్శాంతి లేకుండా చేయడం, ఇటువంటి సమస్యలను మీకు తీసుకొచ్చి పెడతారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కెరీర్ పరంగా ఈరోజు చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మంచి లాభాలను గణనీయంగా పొందబోతున్నారండి. మీ ఎదుగుదల ఈ రోజున ఆపేటటువంటి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఎవరైతే మీ వెనుక గోతులు తవ్వుతారో వారే తిరిగి ఆ గోతులో పడతారు. ఇక ఈ రోజున మీకు కాలచక్రం అనేది అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది. అంతేకాదు ఈ రోజున ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కూడా మీకు పట్టబోతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు పట్టినటువంటి శని భగవానుడు వక్రదృష్టిలో నుంచి అనుకూలమైనటువంటి స్థానానికి మారబోతున్నాడు. కాబట్టి ఈ గ్రహాల కలయిక వలన మీకు వాక్స్థానం కానీ, పవర్ఫుల్గా మీ మాట తీరు కానీ, అలాగే మీరు చేసేటటువంటి పని కానీ అద్భుతమైనటువంటి గొప్ప లాభాలను ఇస్తుంది. అలాగే ఇటువంటి ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఈ రోజున ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ కూడా ఓడిపోము అనేటటువంటి సంకల్పంతోనే ఉండండి. మంచి సమయం కోసం వేచి చూడండి. ఆ సమయం రానే వచ్చింది అని చెప్పి మనసులో మిమ్మల్ని మీరే దృఢపరచుకోండి. మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి సంకేతానికి మీరు ఈ రోజున నాంది పలకబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజున వచ్చేటటువంటి ఆ ఫోన్ కాల్ రింగ్ అనేది మీ భవిష్యత్తును, మిమ్మల్ని అద్భుతమైనటువంటి దిశలోకి తీసుకుపోతుంది. కాబట్టి మీలో ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టండి. మీకున్నటువంటి ఆత్మవిశ్వాసంతోనే ఎప్పటిలాగే ఈ రోజున కూడా ముందుకు అడుగు వేయండి. అలాగే ఈ రోజున కుదిరితే ఓం ధామ్ దత్తాత్రేయాయ నమః అనేటటువంటి ఈ నామాన్ని పఠించండి. దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన, అలాగే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాలను ధరించి ఎవరికైనా కానీ శనగలను కానీ లేదంటే
పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదంటే బట్టలను కానీ, లేదంటే పసుపు రంగుతో ఉన్నటువంటి ఏదైనా తినుబండారాలను కానీ పేద విద్యార్థులకు లేదా పేదవారికి ఎవరికైనా దానంగా ఇవ్వడం అత్యంత శుభప్రదం. అలాగే మీకున్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవడానికి, చాలా కాలంగా మీకున్నటువంటి కోరినటువంటి కోరికలు నెరవేరకపోవడానికి ఇటువంటివి చేస్తే తప్పకుండా మీకు ఏదో ఒక మంచి మార్పు అనేది కనిపిస్తుంది. మరి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజా పరిహారం ఏదైనా కావచ్చు, 1000 రెట్ల గొప్ప ఫలితాన్ని అయితే ఇవ్వడం ఖాయం. మరి తెలుసుకున్నారు కదండి, మరొక వీడియోలో కలుసుకుందాం.